శివాజగురవే నమ. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా చేసుకుంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, శుభరాజ షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు. తారకాసుర సంహారమై సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించినటువంటి అంటే జన్మించినటువంటి తిథి ఈ మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ నెల 7వ తారీఖు శనివారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. అయితే ఈ రోజున ఇంకొక విశేషము ఏమిటి అంటే నవగ్రహములలో కుజుని అధిష్టాన దైవము సుబ్రహ్మణ్య స్వామి. కుజుడిని సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య స్వామిగా అంటూ ఉంటారు. అటువంటి కుజగ్రహ నక్షత్రములు 3: మృగశిర, చిత్త, ధనిష్ట. ధనిష్ఠా నక్షత్రము సుబ్రహ్మణ్య షష్ఠిన రావడము చాలా విశేషము. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసము ప్రధానముగా చెప్పబడింది. కాబట్టి వీలైన వారు ఉపవాసము ఉండి స్వామివారిని పూజించిన విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడము ఆచారం. కనుక నాగదోషం ఉన్నవారు, సర్పదోషముతో బాధపడేవారు ఈ రోజున నాగదోష నివారణ పూజలు జరిపించుకోవడానికి విశేషమైనటువంటి సమయము. అలాగే ఈ రోజున పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలు పోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యముగా గ్రహదోషాలతో బాధపడేవారు, రాహు, కేతు, సర్ప, కుజదోషములు ఉన్నవారు ఈ రోజున గనక ఉపవాసం ఉండి స్వామివారిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి ఈరోజు అమృతతుల్యమైనటువంటి అవకాశము. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహముతో వివాహ ప్రాప్తి, సత్సంతానము, వంశాభివృద్ధి, జ్ఞానము, తేజస్సు, పాపకర్మల నుండి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఇంతటి పుణ్యప్రదమైన సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా స్వామివారిని ఆరాధించుకొని స్వామివారి కృపకు పాత్రులమవుదాం.